2030 నాటికి భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత స్థూల దేశీయోత్పత్తి $7.3 ట్రిలియన్ చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఆ విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దామా? భారత్ ఆర్థిక రంగంలో వేగంగా అడుగులేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈనాడు 2030 నాటికి భారత్ జపాన్ అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత స్థూల దేశీయోత్పత్తి $7.3 ట్రిలియన్ చేరుతుందన్న విశ్వాసాన్ని వెలుబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా భారత్ ఇదే తరహాలో కొనసాగే వీలుందని నివేదికలో పేర్కొంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2% నుంచి 6.3% శ్రేణిలో భారత ఆర్థిక వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి S&P గ్లోబల్ తాజా నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 2023-24లో భారత ఆర్థిక వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుందని కూడా పేర్కొంది. దేశీయంగా బలమైన వినియోగం ఇందుకు దోహదపడే అంశమని, గత దశాబ్ద కాలంలో భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ప్రవాహం వేగవంతమైందని, భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోందని పేర్కొంది. యువత అధికంగా ఉండటం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలని ఆ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. మధ్యతరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండటం మరో సానుకూల అంశంగా కూడా పేర్కొంది. సేవారంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామిక, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్య స్థానంగా మారుతోందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్, ఈ-కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తోందని, రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పుకు ఆయా అంశాలు దోహదపడతాయని, ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ-కామర్స్లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్ ఆకర్షిస్తుందని పేర్కొంది. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని, 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ-కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4G, 5G స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో ఉండటం లాంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసి యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయని పేర్కొంది. భారత్లో చోటు చేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎలక్ట్రికల్, కెమికల్స్ లాంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయని, పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుందని తన నివేదికలో పేర్కొంది. మరోవైపు 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగి రావడం సహా భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైన ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. $25.5 ట్రిలియన్ అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం జీడీపీలో 0.5% వాటాను కలిగి ఉంది. ఇక 17.9% ప్రపంచ జీడీపీ వాటాతో $18 ట్రిలియన్ వ్యవస్థగా చైనా రెండో స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో
$4.2 ట్రిలియన్ జపాన్, $4 ట్రిలియన్ జర్మనీ ఉన్నాయి. $3.5 ట్రిలియన్ ఎకానమీతో భారత్ 5వ స్థానంలో నిలుస్తుంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.